తేడాగా లేదు? మరీ వంకర ముక్కడితో మ్యాచ్ సెట్ చేస్తావేంటమ్మా? వాడు ఏంటమ్మా అసలు తెలుగు సినిమాలే చూడడంట, వాడికి నాకు మ్యాచ్ ఏంటమ్మా? అసలే మనం ఫ్యాన్స్ తెలుసుగా. అక్కడ నేను అన్ని ఐటమ్స్ చేసి పెడితే ఉట్టి చాయ్ ఒకటి తాగాడు. ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వడమ్మా వీడు. నువ్వు ఉండరా, అసలు ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ కేటగిరీ వాళ్ళతో మనకు ఎలా సెట్ అవుతుందమ్మా? అసలు వాడు ఏం వేసుకున్నాడో చూసావా? చెక్స్ షర్ట్, దాని మీద డార్క్ కలర్ జాకెట్. బొత్తిగా ఫ్యాషన్ సెన్స్ లేదు, వాంతికి వచ్చింది నాకు. ఇంకా మనం ఏమైనా రాజుల కాలంలో ఉన్నామా? కట్నాలు కానుకలు లాంఛనాలు అంటూ చెప్పాల్సింది ఇస్తామని 2. అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ పెద్దతయ్య గారి మావయ్య ఎదురింటి వాచ్మెన్ ఇంట్లో అందరికీ బీపీ షుగర్లు ఉన్నాయంట. మా పిల్లలు కూడా వస్తే అమ్మా అసలు వాడు హైట్ ఎంత ఉన్నాడో చూసావా? లైఫ్ అంతా వాడి హ్యాండ్ రెస్ట్గా మిగిలిపోతా నేను. ఫస్ట్ డే ఫస్ట్ షో ఇప్పటిదాకా చూడలేదంట. మనం బతికేదే ఫస్ట్ డే కోసం, అలాంటిది వాడికి నాకు ఎలా సెట్ అవుతుందమ్మా? ఫేవరెట్ ఫుడ్ అంటూ లేదంట. అయినా ఫుడ్లోనే క్లారిటీ లేనిది రేపు గుడ్డాడికి డైపర్స్ కొనాలంటే ఏది కొనాలో ఎలా డిసైడ్ చేస్తాడమ్మా? వాళ్ళమ్మ శారీ కట్టుకున్న విధానాన్ని చూసే చెప్పేయచ్చు ఆవిడకి ఎంత బద్ధకమో. అలాంటిది ఎంత పని చేయించుకుంటుందో ఊహించుకో. దొరల్లో వచ్చి కూర్చుని వంటొచ్చా పెంటొచ్చా అన్నీ నేర్పించారా అంట. ఇలాంటి వాళ్ళ ఇంటికి అమ్మ నన్ను పంపించేది. ఇలాంటి వాళ్ళనే అపరిచితుల్లో కుంభీ పాకంలో వేయిస్తాడు. అమ్మ వాడి బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్, నాది బి పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ ఎందుకమ్మా? అస్సలు మ్యాచ్ కాదు. అమ్మ వాడి హైట్ మరీ తక్కువగా లేదు, నా భుజాల వరకు కూడా రావట్లేదు. వాడికి నాకు మ్యాచ్ ఏంటి? వీడికి మన తెలుగు సినిమా ఫైట్లు మరీ ఓవర్గా ఉంటాయంట. అదే ఏ విన్ డీజిల్ టామ్ క్రూజో చేస్తే బట్టలు జించుకుని చూస్తాడు. అలాంటి డబుల్ స్టాండర్డ్ డఫాకి నాకు మ్యాచ్ ఏంటమ్మా? అమ్మా అసలు వేరే వాళ్ళు తిన్నారా లేదా అని చూసుకునేదే లేదు. అమ్మాయిని చూడడానికి వచ్చారని ఇంగిత జ్ఞానం కూడా లేదమ్మా. పెట్టేది మొత్తం ఖతం చేశారు. ఇంకోటి, రేపు పొద్దున చికెనా నేనా అని చాయిస్ వస్తే 100% చికెన్ కోసం నన్ను వదిలేసే టైపు. అలాంటి వాళ్ళతో మనకెందుకమ్మా? మొత్తం ఫ్యామిలీ అంతా బంగారం చైన్లు ఉంగరాలు దిగేసుకొని వచ్చారు. మనం పెట్టుకోలేమమ్మా అంతంతా. ఈవిడ మటుకు స్లీవ్లెస్ బ్లౌజ్లు అవి వేసుకురావచ్చు, మనకి మాత్రం సూక్తులు చెప్తారా? మా ఇంట్లో అన్ని ఆచారాలు పాటిస్తాము, ఫ్యాషన్ బట్టలు ఏవి కుదరవు అంట. అమ్మా వాళ్ళ అన్నయ్య యునైటెడ్ ఎయిర్లైన్స్లో సెక్యూరిటీ క్రూ అంట. వైలెంట్ ఫ్యామిలీ అమ్మో. అమ్మా అసలు వాటి బట్టలు చూసావా? ఆల్రెడీ ఎకరం పోయింది. 1 year ఆగితే మొత్తం ప్లే గ్రౌండే. ఇంకా వీడున్నాడు చూడు, వీడు బాహుబలి 1 కూడా పైరసీలో చూశాడంట. అలాంటి వాడిని కనుక నేను చేసుకుంటే ఎప్పుడు పొడి చేస్తానో నాకే తెలీదు. అలాంటిది వాడికి నాకు పెళ్ళేంటమ్మా? అమ్మ అన్నీ వండి పెట్టామా? అన్ని చివతలకంతా కొంచెం ఎంగిల్ చేసి వెళ్ళిపోయారు. ముందే చెప్పుంటే అన్ని వండేవాళ్ళం కాదు కదా. రేపొద్దున పెళ్ళైన తర్వాత నన్ను కూడా గోరంత తినేసి అడ్జస్ట్ అయిపోమ్మా అంటే, అమ్మా నా వల్ల అస్సలు కాదు, ఆ మ్యాచ్ మర్చిపో. వాడి నీల్స్ చూసావా? ఇంకా గడ్డం సంగతి అయితే అడగొద్దు. వాడి ఫార్మల్ షర్ట్కి కఫ్లింగ్స్ కూడా పెట్టుకోలేదు. కాలర్ బటన్ హాఫ్లోనే వదిలేశాడు. పెళ్లి చూపులకే ఇంత క్యాజువల్గా వస్తే రేపు మన ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతాయమ్మా, మన పరువు ఏం కావాలి? ఇలాంటి అన్ప్రొఫెషనల్ గ్రూమ్స్తో మనకెందుకమ్మా? అమ్మ ఎంత బక్కగున్నాడో చూసావా? వాడి పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? అందరూ నన్నే బండ అంటారు. మరి మాకు కట్నాలు గట్రా ఏం అక్కర్లేదు, కానీ పెళ్లి మటుకు ఘనంగా చేయండి. పైగా గిఫ్ట్గా ఏ కారో బంగ్లానో ఇస్తే కాదనము. అడుక్కోవడానికి కూడా అర్థం ఉండాలి, చెప్పుచ్చుకు కొట్టాలి. కారాలు మిక్స్చర్లు గట్టిగా వేసాడంటే మంచి నాటు బ్యాచ్ అనుకుంటా అమ్మా. మనం వంట చేయలేక చావాలి. మనకెందుకు చెప్పమ్మా ఆ దరిద్రపు గుట్టు బ్యాచ్. అమ్మా నువ్వు ఉండాల్సిందమ్మా రెస్టారెంట్లో. వాడు ఎలా వచ్చాడో తెలుసా? టీషర్ట్ వేసుకున్నాడు, కింద ఫార్మల్ ప్యాంట్. సరే పోనీ కదా చూద్దాం ఫ్యాషన్ సెన్స్ ఉంది అనుకుంటే ఆ టీషర్ట్ని కూడా టక్ చేశాడు. అండ్ శాండిల్స్ ఏమన్నా బ్రాండెడ్ వేసుకున్నాడా అని చూస్తే జాగింగ్ షూస్ వేసుకొచ్చాడు. ఈ బంకగాడు మనకెందుకని గిరిగిల్లా. వీడికి కనీసం విసిలేయడం కూడా రాదు. నేను 3rd క్లాస్లోనే నేర్చుకున్నా. వీడిని చేసుకుంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువేం కావాలి? అమ్మ ఇద్దరం ఒకటే హైట్ ఉన్నామమ్మా. వెడ్డింగ్ ఫోటోస్ చండాలంగా వస్తాయి. వీడు పీవీఆర్లో పాప్కార్న్ కొనే రకం. వీడికి ఏం సేవింగ్లు ఉంటాయి? వీడిని చేసుకుంటే క్రెడిట్ కార్డుల బిల్లు కట్టుకోవడానికే అయిపోతుంది జీతం. బొబ్బట్లు బూరెలు బాగా లాగించాడంటే పిండి వంటలు కరువేమో. అమ్మ రేపు పొద్దున అవన్నీ నన్నే చేయమంటే నా వల్ల కాదమ్మా. ఈ మ్యాచ్ వద్దు అంటే వద్దు అంతే.
వీడున్నాడు చూడు, బాల్కనీకి తక్కువ టిక్కెట్టే కొనలేదంట. మనమేమో ఊరా మాస్, మనకి వాడికి ఎట్ట వర్కౌట్ అవుద్ది. అమ్మా యు నో వాట్, నిన్న పెళ్లి చూపులకు రెస్టారెంట్ వెళ్ళామా, స్మోక్ చేశాడు, కోపం ఎక్కువ, వెయిటర్ ఏదో అంటే లైట్ విసిరేశాడు. రేపొద్దు నన్ను గ్యాస్తో లేపేస్తే. అమ్మా 4 మ్యాట్రిమోనియల్ సైట్స్లో 2 years నుంచి వాడి ప్రొఫైల్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో వాడి ప్రొఫైల్ పిక్ హారబుల్గా ఉంది. స్నాప్చాట్ కూడా డిలీట్ చేయలేదు తెలుసా. అండ్ యు నో వాట్, టిండర్లో ప్రీమియం మెంబర్షిప్ ఉంది. ఇంకెలా చేసుకుంటావు అమ్మ పెళ్ళి? అమ్మ అసలు నా ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? వాట్సాప్ చేశాడు, చేసి ఏమన్నాడు తెలుసా, నేను చేసిన జలేబీ చాలా బాగుందంట, అదే అమ్మమ్మ రెసిపీ ఉంది చూడు, పులిహోర చేసావు చూడు, అది మాత్రం అస్సలు బాగాలేదంట, నీ వంటకి వంకలు పెట్టాడు, నాకు ఎలా సెట్ అవుతాడమ్మా? వీడున్నాడు చూడు, వీడికైతే అమ్మడు కుమ్ముడు స్టెప్ కూడా తెలియదంట. హే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి సాగు చెప్పి మీరు కూడా పెళ్లి తప్పించుకోవాలంటే కింద కామెంట్ చేయండి. నేను చెప్తా అమ్మాయిలు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే, పెళ్ళికి ఇలాంటి సాకులు చెప్పుంటే డెఫినెట్గా వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా నోటిఫికేషన్స్ రావాలంటే, మా వీడియోస్ ఇంకా మీరు చూడాలంటే కింద గంట కొట్టండి. బాయ్ బాయ్. అమ్మా జయశ్రీ, మళ్ళీ నువ్వేనా? ఎన్ని డేస్ అయింది? 1 year అయిందా? దా, ఏం తీసుకుంటావు? కోక్, పెప్సీ లాంటివి ఏమైనా? ప్రశాంతి కోక్ తీసుకో పాపకి. కోక్ ఓకేనా? ఏదైనా ఓకేనే. సిగ్గుండాలి, లాస్ట్ టైం జరిగిన అవమానం సరిపోలేదా? ఎలా వచ్చావు మళ్ళీ అయినా నువ్వు?